టీఐఎస్ డీటెయిల్స్ మొబైల్లో ఎంటర్ చేసే విధానం. ముందుగా మనం క్రోమ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ క్రోమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సిఎస్సి సైట్ని ఓపెన్ చేయాలి. CSE AP government.in లాగిన్ని ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమీ ఆప్షన్స్ కనపడవు. ఇది ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. యాక్సెసిబిలిటీని క్లిక్ చేయాలి. యాక్సెసిబిలిటీలో డిఫాల్ట్ జూమ్ అనేది 100%కి ఉంటుంది. ఇక్కడ దీన్ని 50%కి తగ్గించుకోవాలి. 50% 50% తగ్గించిన తర్వాత బ్యాక్ వెళ్ళాలి. ఇంకోసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ సైట్ని మనము డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి. సిఎస్సి సైట్ని డెస్క్టాప్ మీకు అందరికీ తెలుసు. ఈ డెస్క్టాప్ సైట్లో పెడితే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా స్క్రోల్ చేస్తే పైకి కింద కనిపిస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ మనం ఇండివిజువల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి, స్కూల్ది కాదు. ఇక్కడ నాది ఇండివిజువల్ది ఇస్తూ ఉన్నాను. క్యాప్చాని ఎంటర్ చేయాలి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత Q6DMF క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెల్కమ్ టు MIS రిపోర్ట్స్ అని వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 ఆప్షన్స్ వస్తాయి. హోమ్, సర్వీసెస్, లాగౌట్. సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో 3 కనిపిస్తాయి. ఈ మూడిట్లో మనకు కావాల్సింది S2 TIS సర్వీసెస్. ఈ TIS సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ ఉంటాయి. 2.1 TIS బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. ఇందులో ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఒక ఆప్షన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. మిగిలిన అన్నీ అదే విధంగానే చేసుకోవాలి. TIS ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇలా క్లిక్ చేస్తేనే ఇలాగ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కింద కార్నర్లో మనకి ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్, సేవ్, నెక్స్ట్, ఎడిట్ చేసుకొని ఆప్షన్స్ అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. దీంట్లో ఎడిట్ చేసి ఆప్షన్స్ అన్నీ సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన TIS డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోతాయి. థ్యాంక్ యూ.